ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఒడిశా నుండి పరీక్షించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ తయారు చేసింది? ఒడిశా నుండి పరీక్షించిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ తయారు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, DRDO సంస్థ అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధ్ అభ్యాస్ 2024 ఏ దేశాల మధ్య జరిగిన సంయుక్త విన్యాసాలు? యుద్ధ అభ్యాస్ 2024 ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అమెరికా భారత్. అమెరికా భారత్ల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాలు ఇది యుద్ధాభ్యాస్ అనేది. ఇది 20వ ఎడిషను. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని బికనీర్లోని మహాజన్ ఫీల్డ్స్లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఇది స్టార్ట్ అయింది 9/9/2024. సెప్టెంబర్ 9వ తేదీన 2024 వరకు స్టార్ట్ అయ్యి 22/9/2024 వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధ్ అభ్యాస్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి? యుద్ధ అభ్యాస్ అనేది 2024 ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడే చెప్పాను కదా, రాజస్థాన్లోనే బికనీర్లో మహాజన్ ఫీల్డ్స్లో జరిగింది. ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ అడిగితే రాజస్థాన్లో ఎక్కడంటే బికనీర్లో అని పెట్టండి. ఇక్కడ వచ్చి 9 సెప్టెంబర్లో స్టార్ట్ అయ్యి 22 సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల RBI విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2024 నాటికి దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం ఎంత? RBI విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2024 దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం. ఆన్సర్ని గెస్ చేయండి. ఇది ఎకానమీ బిట్, నోట్ చేసి పెట్టుకోండి. $683.99 బిలియన్ 2024 దేశంలో ఉన్న మొత్తం విదేశీ మారక ద్రవ్యం. గత 2 వారాల్లో ఫారెక్స్ విలువ $2.3 బిలియన్ పెరిగింది అని RBI వెల్లడి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంకు పాకిస్తాన్ ఏమని పేరు పెట్టింది? సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్, నోట్ చేసి పెట్టుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్ ఇది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంకు పాకిస్తాన్ ఏమని పేరు పెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అస్నా. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంకు పాకిస్తాన్ అస్నా అని పేరు పెట్టింది. గత 48 ఏళ్లలో 1976 తర్వాత ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడటం ఇదే తొలిసారి. 48 ఏళ్లలో అంటే 1976 సంవత్సరం నుంచి ఈ తుఫానుకు పాకిస్తాన్ అస్నా అంటే నా అని ఉచ్చరిస్తున్నారు. ఈ నామకరణం చేసింది మాత్రం పాకిస్తాను. అరేబియా సముద్రంలో కేవలం 3 తుఫాన్లు మాత్రమే ఏర్పడ్డాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఆగస్టు నెలలో మొత్తం 28 తుఫాన్లు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో కేవలం ఇప్పటి వరకు 3 తుఫాన్లు ఏర్పడ్డాయి, కానీ బంగాళాఖాతంలో మాత్రం 28 తుఫాన్లు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ మెగాసెస్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? రామన్ మెగాసెస్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఎవరంటే వినోబా భావే. ఆన్సర్ని గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వినోబా భావే మొదటి రామన్ మెగాసెస్ అవార్డు అందుకున్నాడు. ఫిలిప్పీన్ దివంగత అధ్యక్షుడు రామన్ మెగాసెస్ స్మారకార్థం ఈ అవార్డుని ఏప్రిల్ 1957లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని ఆసియన్ నోబెల్ ప్రైజ్గా కూడా భావిస్తారు. రామన్ మెగాసెస్ అవార్డుని ఆసియన్ నోబెల్ ప్రైజ్గా కూడా భావిస్తారు. ఈ అవార్డును 6 విభాగాల్లో 1958 నుంచి 2008 వరకు అందజేసేవారు. 2009 సంవత్సరం నుంచి రామన్ మెగాసెస్ అవార్డు ఫౌండేషన్ పైన పేర్కొన్న 6 విభాగాల్లో అవార్డును ప్రదానం చేసే పద్ధతిని తొలగించి ఇప్పుడు కేవలం 4 రంగాల్లో మాత్రమే ఇస్తుంది. ఈ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ జపాన్ యానిమేటర్ హయావా మియాజాకిని రామన్ మెగాసెస్ అవార్డు వరించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పోషకాహార వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. జాతీయ పోషకాహార వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్
మీరు గెస్ చేయండి. సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారం జరిగింది. ఈ పోషకాహార చరిత్ర ఏంటంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనే భావనను మార్చి 1973లో అమెరికన్ డైటిక్ అసోసియేషన్, ప్రస్తుతం అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ డైటిక్స్ యూనియన్ స్టేట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో సాధారణ ప్రజల్లో ముఖ్యంగా పిల్లలతో పోషకాహార లోపాన్ని తగ్గించి వారికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంతో ఈ ప్రభుత్వ ఆహార పోషకాహార బోర్డు 1982లో ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 1 వారంలో జాతీయ పోషకాహార వారోత్సవాన్ని నిర్వహించింది. ఇక్కడ ఇచ్చినారు కదా జాతీయ పోషకాహార కార్యక్రమ లక్ష్యం. ఈ లక్ష్యం అనే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. పోషకాహార ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, అదేవిధంగా పోషకాహార లోపాన్ని గుర్తించడం, పరిష్కరించడం, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యాధులను నివారించి సమతుల్యత, ఆహార కీలక పాత్రపై ప్రజలకు అవగాహన కల్పించడం అనేది జాతీయ పోషకాహార కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఇది సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ఈ వారోత్సవాలు జరుపుతాయి. భారత ప్రభుత్వ ఆహార పోషకాహార బోర్డు సహకారంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం యొక్క చరిత్ర అనేది 1973లో స్టార్ట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.